ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ప్రత్యేకంగా ఒక మనవి ఏంటంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, పోయిన వారంలో ఫ్లైట్ ఫైర్ అయిపోయి అహ్మదాబాద్లో దాదాపు 240 మందికి చనిపోయారు. ఇంకా కొంతమంది డాక్టర్స్ కింద డాక్టర్స్ యొక్క హాస్టల్ మీద పడి డాక్టర్స్ కూడా చనిపోయారు. కనుక వారి కుటుంబం ఎంతో దుఃఖంగా ఉంటుంది. ఎంతోమంది తండ్రులను పోగొట్టుకున్నారు, ఎంతోమంది పిల్లల్ని పోగొట్టుకున్నారు, ఎంతోమంది భర్తను పోగొట్టుకున్నారు. దయచేసి వారి కోసము, వారి ఆదరణ కొరకు మనం ప్రార్థించాలి. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. కీర్తన 119వ కీర్తన 65వ వచనం. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేస్తున్నావు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు ఎవరికి కీడు చేయడు, కానీ మేలు చేస్తాడు. ఒకవేళ మానవులు నీకు కీడు చేయొచ్చు, కానీ నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య నీకు ఎప్పుడు కీడు చేయడు. కనుక నీ పట్ల, నీ కుటుంబం పట్ల మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా తలంచొద్దు, దేవుడు నాకు మేలు చేయలేదని, దేవుడు నాకు సహాయం చేయలేదని పొరపాటు నీ నోట్లో రాకూడదు. ఆయన నీ కుటుంబాన్ని, నిన్ను దినమంతా కాపాడుతున్నాడు. ఆయన నీ పట్ల ఎన్నో మేలు చేస్తున్నాడు. నీవు ఈ స్థితిలో ఉండడానికి ఆయన కారణమై ఉన్నాడు. నిన్ను విడువడు, ఎడబాయడు. కాబట్టి భయపడకు. దేవుని యొక్క హస్తము నీ మీద ఉన్నది. నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ యొక్క వ్యాపారాన్ని, నీ చదువుని నా దేవుడు ఆశ్రయించగాక. ప్రార్థించేద్దారండి. దయగల ప్రభా, ప్రేమల యేసయ్య, ఉదయకాలన వాగ్దానం నా బిడ్డల మీద నీ యొక్క రక్త ప్రోక్షణ ఉంచినైనా ఆ యొక్క ప్రభా ఫ్లైట్లో మరణించిన కుటుంబాలను ఆదరించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నా ప్రభా, రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న బిడ్డలకి, ట్రైన్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలకి, ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలకి క్షేమం దయచేయండి అయ్యా. ఎందుకంటే నా ప్రాముఖ్యంగా నా స్కూల్ కాలేజీలు స్టార్ట్ అయినగా ప్రతి ఒక్క బిడ్డలకి మీరు తోడుగొండి నడిపిస్తున్నాను తండ్రి. నడిపించినైనా ఈరోజు నైనా అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి అయా. దిగులు పడుతున్న వారికి ధైర్యం దయచండి నా ప్రభా. ఇంకా నా ప్రభా, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయనైనా. ఈరోజు వివాహ దినము, పుట్టినరోజు జరుపుకునే బిడ్డల్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.